అలానే మిస్సెస్ రావు అమెరికా గడగడలాడిపోతుంది ఇరాన్ దెబ్బకి. ఏంటి నిజమా అని చెప్పి అందరూ అనుకుంటారు, కానీ ఇది పచ్చి నిజం. దానికి కారణం ఏంటంటే కొన్ని పవర్ఫుల్ వెపన్స్ని ఇరాన్ వాడుతూ ఉంది. కాకపోతే $1,000 ఖర్చు పెడుతూ ఉంటే ఇరాన్ $1,000,000 ఖర్చు పెడుతూ ఉంది అమెరికా. మరి ఇరాన్ని ఇప్పటికిప్పుడు జయించే అవకాశం ఉంది అమెరికా అంటే లేదు అని చెప్తున్నారు. కారణం ఏంటంటే హైపర్సోనిక్ మిజైల్స్ని వాడుతుంది ఇరాన్. అలాగే షాహిద్ అనేటువంటి డ్రోన్స్ను వాడుతుంది. దీంతో పాటు కొన్ని పవర్ఫుల్ వెపన్స్ని వాడుతూ అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థని తుత్తునీలు చేసేస్తుంది, అయోమయంలో పడేస్తుంది అమెరికా సైన్యాన్ని. ఏంటి ఆ వెపన్స్? అసలు ఇరాన్ వాడుతున్నటువంటి వెపన్స్ ఏంటి? గతంలో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అనేది కనుక చూస్తే ఆపరేషన్ ఎపిక్ ప్యూర్ అనేటువంటి పేరుతో అమెరికా ఇజ్రాయెల్ సైనిక చర్యను చేపట్టింది ఇరాన్ మీద. ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తుంది? హైపర్సోనిక్ మిజైల్స్ని వాడుతుంది. ఏంటి హైపర్సోనిక్ మిజైల్స్ అంటే వాయు వేగానికంటే 10 నుంచి 15 స్పీడ్ తోటి వెళ్తుందన్నమాట. ఇది హైపర్సోనిక్ రెట్లతోటి 13 నుంచి 15 రెట్ల వేగంతో. అంటే ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు మన మాట ఎంత స్పీడ్గా అవతల వాళ్ళకి వినపడుతుందో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంత స్పీడ్ కంటే 13 నుంచి 15 రెట్ల ఎక్కువగా ఈ హైపర్సోనిక్ మిజైల్స్ వెళ్తూ ఉన్నాయి. గాలిలో దీని స్పెషాలిటీ ఏంటంటే గాలిలో తన ప్రయాణ దిశను మార్చుకోగలదు. జనరల్గా మనం ఇక్కడ నుంచి ఒకటి ప్రయోగించామంటే అది మార్చుకోకుండా డైరెక్షన్ వెళ్ళిపోతుంది. కానీ ఈ హైపర్సోనిక్ మిసైల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గాలిలోనే డైరెక్షన్ మార్చుకొని వెళ్ళేటువంటిది ఈ వ్యవస్థకు ఉంది. అందుకే అమెరికాకు సంబంధించినటువంటి అత్యంత ఆధునికమైనటువంటి క్షిపణి వ్యవస్థని అలా అడ్డుకుంటుంది. క్షిపణి వ్యవస్థ అడ్డుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇరాన్ ప్రయోగిస్తున్న హైపర్సోనిక్ మిజైల్స్ని అమెరికా రక్షణ వ్యవస్థకి సవాలుగా మారింది. ఇక డ్రోన్ స్వామ్స్ అనేటువంటిది అమెరికా రక్షణ వ్యవస్థలను అయోమయంలో పడేస్తుంది. వీటిలో షాహెద్ 131 అండ్ 136 ఇవి షాహెద్ 131, 136 అనేవి అసలు వీటిని తట్టుకోలేకపోతుంది అమెరికా రక్షణ వ్యవస్థ అంటున్నారు. ఇది చాలా తక్కువ వేదికతో తయారు చేసినటువంటివి. ఇవి $1,000 ఖర్చుతో తయారు చేసినటువంటి ఈ షాహిద్ 131, 136 డ్రోన్స్ని అడ్డుకోవడం అమెరికాకి వల్ల కావట్లేదు. ఇక 3 బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలని ఖతార్లో, దుబాయ్లో ఇట్లా మధ్యప్రాచ్యంలో ఉండేటువంటి అనేక దేశాల్లో ఏర్పాటు చేసుకుంది అమెరికా తన స్థావరాలని. ఆ స్థావరాలను టార్గెట్ చేస్తూ బ్యాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ను వాడుతుంది. వాటి పేరేందో తెలుసా? ఖైబర్ షెకాన్. ఈ ఖైబర్ షెకాను 1450 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి లక్ష్యాలను ఛేదించగలదు. కాబట్టి గల్ఫ్ కంట్రీస్లో చుట్టూ దగ్గరే ఉంటాయి ఇరాన్కి. కాబట్టి ఈజీగా అమెరికా స్థావరాలని చిన్నాభిన్నం చేసేస్తుంది. పవే క్రూయిజ్ మిసైల్ ఇది చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ రాడార్లకు చిక్కకుండా అమెరికా నౌకల్ని లేపేస్తుంది. జనరల్గా రాడార్ అనేది ఒక నిర్ణీతమైనటువంటి హైట్లో వెళ్తేనే గుర్తిస్తుంది. కానీ రాడార్కి కూడా అందనటువంటి దిగువ ఎత్తులో, చాలా తక్కువ ఎత్తులో ఈ పవే క్రూయిజ్ అనేది వెళ్తూ అమెరికాకు సంబంధించిన నౌకల స్థావరాలని చిన్నాభిన్నం చేస్తుంది. ఇక సైబర్ ఆయుధాలు, భౌతిక దాడులతో పాటు ఇరాన్ హ్యాకర్ గ్రూపులు ఇప్పుడు యాక్టివేట్ అయ్యి అమెరికా మీద సైబర్ వార్ మొదలెట్టింది. ఈ సైబర్ వార్ దెబ్బకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ సైబర్ దాడులు చేస్తున్నాయి. గతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సైబర్ దాడులు వాడలే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా సైబర్ దాడుల్లో ఉపయోగిస్తూ అమెరికాకు సంబంధించినటువంటి అనేక విలువైనటువంటి వాటిని హ్యాక్ చేసేస్తూ ఉన్నాయి. ఈవెన్ రక్షణ వ్యవస్థలో ఉండే వెబ్సైట్లను కూడా హ్యాక్ చేస్తున్నాయి. ఇక హార్మోజ్ జలసంధి, అమెరికా యుద్ధ నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ చాలా వేగంగా ప్రయాణించేటువంటి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ వీటిని ఉపయోగిస్తుంది. అలాగే నావెల్ మైన్స్ వీటిని ఉపయోగించడం ద్వారా హార్మోజ్ జలసంధి నుంచి అమెరికాకి చమురు వెళ్లకుండా అడ్డుకుంటుంది. అంటే అమెరికా చమురు కొరతతోటి అల్లాడిపోవాలి. ఇది ఇరాన్ యొక్క టార్గెట్. ఇక అమెరికా సైన్యాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఇరాన్ 2 వ్యవస్థలను కలిగి ఉంది. ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, ఇది ఒకటి ఇరాన్ సైన్యం అంటారు దీన్ని. దీనికి సమాంతరంగా IRGC, ఇది 2 పిల్లర్లు. ఒకటి ఇరాన్ సైన్యం,
రెండు ఐఆర్జిసి. ఐఆర్జిసి అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్. ఇది ఐఆర్జిసి అనేది. సో ఇరాన్ సైన్యం, ఐఆర్జిసి రెండు పిల్లర్స్ ఇరాన్కి. ఒక పిల్లర్ ఇప్పుడు పోరాడుతుంది ఇరాన్ సైన్యం అనేది అమెరికాతోటి. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ఐఆర్జిసి. ఇప్పుడు ఇరాన్ సైన్యం ఏం చేస్తుంది? దేశ సరిహద్దులని కాపాడుతుంది. ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ డిఫెన్స్లు ఉంటాయి. ఇక ఐఆర్జిసి ఏంటి? ఇది పవర్ఫుల్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్, సెపా అంటారు దీన్ని. ఐఆర్జిసి ఇది 1979లో విప్లవం తర్వాత ఏర్పడినటువంటి ప్రత్యేకమైన సైన్యం. దీని ప్రధాన లక్ష్యం ఇస్లామిక్ వ్యవస్థను కాపాడడం. సో ఇస్లామిక్ వ్యవస్థను కాపాడడం దీని లక్ష్యం. ఇది నేరుగా సుప్రీం లీడర్ ఆదేశాల మేరకు పనిచేస్తుంది. దీనికి సొంత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అత్యంత శక్తివంతమైన క్షిపణి వ్యవస్థ ఉన్నాయి ఐఆర్జిసి దగ్గర. ఈ ఐఆర్జిసి అని అంటేనే అమెరికా ఒక రకంగా చెప్పాలంటే గడగడలాడిపోతుందని చెప్పొచ్చు. సైనిక బలం ఎంత ఉంది ఇరాన్కి అని అంటే, యాక్టివ్ సైన్యం వచ్చేసి 6,10,000 మంది ఉన్నారు. 6,10,000 మంది ఇరాన్కి యాక్టివ్గా ఉండేటి సైన్యం. రిజర్వ్ ఫోర్స్ అంటే రిజర్వ్ ఎంతమంది ఉన్నారు? 3,50,000 మంది ఉన్నారు. అంటే ఓవరాల్గా 9,60,000 మంది ఉన్నారు. ఇక బాసిజ్ ఇది 6 లక్షల నుండి 10 లక్షల వరకు అవసరమైనప్పుడు సమీకరించే పారామిలిటరీ ఉంది. ఇక కీలక ఆయుధ సంపత్తి ఏముందంటే క్షిపణి వ్యవస్థ, క్రూయిజ్ మిసైల్స్, ఖైబర్ షెకాన్ అనేది ఉంది. తనకు ఫతా 2 హైపర్సోనిక్ ఇది వంటి క్షిపణులు ఎన్ని ఉన్నాయంటే ఇవి 2,000 నుంచి 2,500 కిలోమీటర్ దూరం లక్ష్యాన్ని ఛేదించే ఈ ఆయుధాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక డ్రోన్ శక్తి, షాహిద్ డ్రోన్ ఉంది. కుడ్స్ ఫోర్స్ అనేది ఇంకోటి, ఇది ఐఆర్జిసి దగ్గర ఉంది. కుడ్స్ ఫోర్స్ అనేది. ఇక ప్రస్తుత పరిస్థితి ఏంది అని అంటే, ఇరాన్ తన మొజాయిక్ డిఫెన్స్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. దీని ప్రకారం కేంద్ర నాయకత్వంతో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళ పరిధిలో వ్యూహాలు రచిస్తుంటారు. సో దీంతో ఇరాన్ క్షిపణి లాంచర్లు మరియు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కొంతమేరకు దెబ్బతిన్నప్పటికీ అమెరికాని ఇవి గడగడలాడిస్తూ ఉన్నాయి, ఐఆర్జిసి అండ్ ఇరాన్ సైన్యం. సో కాబట్టి దీనికి సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇరాన్ దాడుల్లో ఖైబర్ ఖాన్ ఇది చాలా ఫేమస్, మనకు సుదర్శన్ చక్రం లాగా. ఘన ఇంధనంతో నడిచే మధ్యశ్రేణి బలాస్టిక్ క్షిపణులను వినియోగిస్తున్న ఐఆర్జిసి 1,450 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది. సో ఇది పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 ఐఆర్జిసి పేరు పెట్టింది దీనికి, యుద్ధానికి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరిట 27వ దశ దాడులు ప్రారంభిస్తున్నట్లు ఇరాన్కి చెందిన ఇస్లామిక్ ఐఆర్జిసి ప్రకటించింది. తాజా దాడులకు కొత్త అభివృద్ధి చేసిన ఘన ఇంధన క్షిపణులు ఖైబర్ షెకాన్లను ప్రయోగిస్తుంది. ఐఆర్జిసి గగనతల రక్షణ విభాగం నూతనంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణులు టెర్మినల్ గైడెన్స్ సామర్థ్యం కలిగి ఉంటాయి. అత్యంత ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తాయి. ద్రవ ఇంధన క్షిపణులు ప్రయోగించడానికి కొద్ది సమయం ముందు ఇంధనాన్ని నింపాలి. మన ఇంధన క్షిపణులు మాత్రం ముందే ఇంధనం నింపి ఉంటాయి. దీంతో చాలా తక్కువ సమయంలోనే వీటిని ప్రయోగించవచ్చు. ఖైబర్ షెకాన్ మధ్య శ్రేణి బెలాస్టిక్ క్షిపణి. ఖైబర్ షెకాన్ అంటే కోటను బద్దలు కొట్టేది. ఖైబర్ షెకాన్ అంటే కోటను బద్దలు కొట్టేది అర్థం. ఈ క్షిపణి 1,450 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదని చెప్పి ఇరాన్ మీడియా చెబుతుంది. పశ్చిమ ఇరాన్ నుంచి ప్రయోగిస్తే ఇజ్రాయిల్లోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఖైబర్ షెకాన్ వివరాలు: ఈ క్షిపణి 4 మీటర్ల పొడవు ఉంటుందంట, 1,500 కిలోల బరువు, గంటకు 9,800 కిలోమీటర్ల నుంచి 19,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంట. 19,500 కిలోమీటర్లు అంటే దీన్ని అడ్డుకోగలరు అసలు? అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలను దీన్ని అడ్డుకోలేవు. సో అక్కడ ఐరన్ డోమ్ ఉంది ఇజ్రాయెల్కి, దాన్ని కూడా పేల్చిపడేస్తుందంట. అరాన్ ఇంజన్కు పేర్కొనే సింగిల్ స్టేజ్ ఘన ఇంధన మోడల్ ప్రొపల్షన్ ఉంటుంది. 15 నిమిషాలనే ప్రయోగించడానికి సిద్ధం చేయవచ్చు. 550 నుంచి 600 కిలోల వార్ హెడ్ని తీసుకెళ్ళగలదు. ఇది ఇంత పవర్ఫుల్ వెపన్స్ని ప్రయోగిస్తుంది ఇరాన్. మనం అనుకుంటున్నాం ఇక్కడ నుంచి ఇరాన్ చాలా చిన్న దేశం, ట్రంప్ చాలా అగ్ర నాయకుడు, అగ్రరాజ్య అధ్యక్షుడు, ఆయన ఏముంది వారం రోజులు వారు ముగిస్తాడు అని చెప్పి. అంత ఈజీ కాదు ఇరాన్ని జయించడం అనేది ఇప్పుడు ఐఆర్జిసి రంగంలోకి దిగిన తర్వాత అర్థమవుతుంది. దీంతో ట్రంప్ ఖచ్చితంగా పదవి దిగిపోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తుంది.
మరి అక్కడ ఏం జరుగుతుంది? పదవి దిగిపోయే అవకాశం ఉందా ట్రంప్? లేదంటే ట్రంప్ని వేసేయడానికి, అసలు ట్రంప్నే చంపేయడానికి ప్లాన్ చేస్తుంది ఇరాన్. మరి అది సక్సెస్ అవుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.